సహకరించి నడిపిస్తున్నటువంటి అన్నిటి కూడా యేసుక్రీస్తునామములో వందనాలు తెలియజేస్తున్నాను. కలిపినటువంటి 7 మాటల్లో 6వ మాటగా నాకిచ్చిన మాట సమాప్తమైనది అని అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకన్నారు? అసలు ఎందుకు అనవలసి వచ్చింది అంటే ఒకసారి కొంచెం ముందుకు వెళ్ళాము. ఎంతకంటే ముందు చిన్న ప్రార్థన చేస్తున్నాము. మహోన్నతుడ, గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, సజీవుడైన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు, మీ శక్తి కలిగిన నామానికి వందనాలు. సృష్టికర్త, మా తండ్రి, మా ప్రభువా, జీవాధిపతి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఆదియు అంతమును అయ్యున్న దేవా, అల్పయుగమైన దేవా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రభా, ఈ 40 దినాలు ప్రభ నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రతి ఇంత ప్రభచ్చే నేను స్తుతించి మహిమపరిచి కనపరిచాము. మీ కార్యాలను ప్రభా నా తండ్రి ఇవో ప్రభా కొనియాడుతున్నాం ప్రభా, నీకు స్తోత్రాలు ధ్యానించాం ప్రభా. అయా నీకు కృప చూపినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇవో ప్రభా ఈ సమయంలో ప్రభా చేరి వచ్చినటువంటి చిన్ని మందను ప్రభా, నన్ను మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా తండ్రి కొన్ని దినాల్లో మేము ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన మీరు ఆలోచించున్నారు. స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గరుడైన దేవా, ఘన కార్యములు చేయి దేవా. అయా ఇదిగో నువ్వు మాట్లాడే దేవుడవు కాబట్టి నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయా నాతో ప్రభా, మా అందరితో కూడా ప్రభా నీ స్థుతి సింహాసనం ఎదురించి ప్రభా మీరు మాట్లాడమని అడుగుచున్నాము తండ్రి. అయా ఇదిగో ప్రభా వాక్యము ప్రభా నా తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. అయా ఇగో మా జీవితాలకు దిద్దుబాటుగాను ప్రభా. అయా మా ఆత్మలు తండ్రి నైనా ప్రభా పరలోకంలో ప్రభా చేరునంతగా ప్రభా నా తండ్రి నేను సిద్ధపడిలాగా ప్రభా నీకు స్తోత్రాలు. మమ్మల్ని బలపరచకు నాయన తండ్రి, నీ కృపలోను నీ చిత్తంలోను మేము తండ్రి జీవించడం కృప దయచేసినట్టు ప్రభా నా తండ్రి కృపను అనుగ్రహింపబడినట్టు ప్రభా మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. ఇదిగో ప్రభా రొట్టి మట్టిని ప్రభా నిలబడ్డ కానీ ప్రభా మాట్లాడగా ఈ స్థానంలో ప్రభా నిలబడ్డ కూడా నాకు తండ్రి అర్హత లేదు. అయినప్పటికీ నాకు ఈ కృపను నాకు అనుగ్రహించినందుకు ప్రభా మీకు వందనాలు తెలియజేస్తూ ప్రభా నీ బిడ్డలైన మాతో మాట్లాడమని యేసుక్రీస్తునామమున ధన్యంగా అడిగేట్టున్నాం తండ్రి. ఆదికాండంలోకి ఒకసారి వెళ్దామని 3 వచనాలు ఉంటే అలాగ ఒకసారి ధ్యానిస్తున్నాము. ఆదికాండంలోకి వెళ్దాం ఒకసారి. ఆదికాండము అసలు పాపం ఎక్కడి నుంచి మొదలైంది? ఆజ్ఞాత్యమే పాపము. ఆ పాపము ఎవరి వల్ల వచ్చింది? అవ్వ వల్ల. దేవుడు కేవలం ఆ పండుని దాన్ని తిన్నారు కాబట్టి ఆజ్ఞాతికమే పాపం వల్ల వచ్చి జీతము మరణం. అక్కడ మొదలైన మరణాన్ని దేవుడు తప్పించడం కోసమని అనేకుల్ని ప్రవక్తలను ఈ లోకానికి ఆయన పంపించున్నారు. ఎందుకంటే పాపం నుంచి విడుదల కలిగి పాప జీవితం నుంచి విడుదల పొందుకొని క్రీస్తు ప్రభువారిని యేసుక్రీస్తు వైపు తండ్రి అయిన దేవుని వైపు తిరిగి పరిశుద్ధంగా జీవించాలని ఆయన రాజ్యము సమీపించింది. ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది పరిశుద్ధాత్మ దేవుడిని కొనియాడాలని ఆయన చిత్తానుసారంగా జీవించాలని అనేకటువంటి ప్రవక్తల చేత ఆయన ఈ లోక ప్రజలకు వివరిస్తూ ప్రకటింపబడుతూ దేవుని వాక్యము దేవుడు అనేకులకు లోక ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. కానీ ఎవరు కూడా ఆయన మాటను వినలేదు. అయితే దేవుడు ఏం చేశాడంటే ఎవరిని పంపించినా నన్ను అంగీకరించట్లేదు, నన్ను ఆశ్రయించట్లేదు, నన్ను నా ఎదురు రావట్లేదు అని చెప్పని తనకి ఇష్టమైన ప్రియమైన కుమారుని లోకానికి పంపిస్తానని అనేక మంది ప్రవక్తల చేత యేసుక్రీస్తు ప్రభువారు వస్తారని, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రజల కోసం ఆయన ప్రాణాన్ని పెడతాడని
యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రజలను ఆయన వారి పాపం నుంచి విడిపిస్తాడని అనేకులైనటువంటి ప్రవక్తలు ప్రవచించారు. ఆ వాక్యమే నెరవేరింది. ఎలా నెరవేరిందంటే ఒకసారి యెషయా గ్రంథం 9వ అధ్యాయం యెషయా 9 6వ వచనం ఒకసారి మనము కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్య భారమందును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తలకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఏలైనగా మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భూమి మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇది మొదలుకొని ఇది లేకుండా దానికి బుద్ధియు క్షేమములు కలిగినట్లు సర్వకాలము దావీదు సింహాసనములు రాజ్యములు జీవించును. ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఈ ప్రవచనాన్ని ప్రవచించారు. తర్వాత ఈ ప్రవచన వాక్యం నెరవేరేది మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కరును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదవలెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కరును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని. ఇక్కడ యెషయా గ్రంథంలో యెషయా గారు ప్రవచించినటువంటి ప్రవచన వాక్యము ఇక్కడ నెరవేరింది. ఆమె ఒక కుమారుని కన్ను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అను పేరు పెట్టబడెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుడు. ఇక్కడ యెషయా గ్రంథంలో యెషయా గారు ప్రవచించినటువంటి వాక్యము ఇక్కడ నెరవేరింది. ఈయన ఎందుకు ఈ లోకానికి వచ్చాయంటే ఆయన ప్రజల యొక్క పాపం నుండి వారిని రక్షించటము. ఆయన ఈ లోకానికి సర్వశక్తిమంతుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుని కుమారుడు ఈ లోకానికి ఆయనే వారి ప్రజల పాపం నుండి వారిని రక్షించడం స్వయంగా ఆయనే ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నారు. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశారంటే అనేకులను 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన జీవించారు. ఆయన కంటే ముందుగా యోహాన్ గారు దేవుని యొక్క రాజ్యం గురించి ఆయన త్రోవను సరళం చేయుటకు గాను అనేకులను ప్రభు వైపు తిప్పి ప్రభు వాక్యాన్ని దేవుని రాజ్యాన్ని గురించిన సువార్తను ప్రకటించిన తర్వాత యోహాన్ గారు చెరపట్టబడ్డారని యేసుక్రీస్తు ప్రభు వారు ఎరిగి ఆయన దేవుని యొక్క వాక్యము ప్రకటించబడడం ఆగిపోకూడదని ప్రభు వారు, ఎందుకంటే ఆయన వచ్చి ఎందుకు వచ్చారంటే దేవుని రాజ్యం సమీపించినది, ప్రతి ఒక్కరు కూడా మారుమనసు పొంది వారి పాపమును విడిచిపెట్టి తండ్రి అయిన దేవుని తెలుసుకొని పరలోక రాజ్యముకు చేరాలని, అందరూ కలిసి పరలోక రాజ్యంలో సంతోషంగా తండ్రితో జీవించాలనే ఆశ కలిగి క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి అనేకులకు దేవుని
రాజ్యం గురించినటువంటి సువార్తమానం తెలియజేస్తూ అనేకులను స్వస్థపరుస్తూ అనేకుల కోసం ప్రార్థన చేయొచ్చు. పగలంతా కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ రాత్రి సమయంలో తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేయొచ్చు. ఆయన ఈ లోకంలో 3.5 సంవత్సరాలు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ జీవించారు. అయితే తండ్రి తనకు అప్పగించిన పని ఏంటి? తండ్రి తనకు అప్పగించిన పని తాను సంపూర్తి చేశాను కాబట్టి ఆయన సమాప్తమైనదని యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికినటువంటి 6వ మాట. ఆయన తండ్రి కుమారుడు ఈ లోకానికి వచ్చి నల్లకొట్టబడి శ్రమ పొంది శిలువలో రక్తం కార్చి అందరి కోసం ఆయన ప్రాణాన్ని శిలువలో పెట్టడం తండ్రికి ఇష్టం కాబట్టి, తండ్రి చిత్తం కుమారుడికి తెలుసు కాబట్టి కుమారుడు అది తెలుసుకొని తనకి ఇష్టమయ్యి ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి ఆయన సమాప్తమైనదని, ఆయన సమస్తమును తండ్రి తనకు అప్పగించినటువంటి పనిని ముగించానని ఆయన గుర్తెరిగి సమస్తము నెరవేరిందని, ఆయన సమాప్తమైందని ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తండ్రికి కూడా తను చెప్పినాడు. ఏమని? సమాప్తమైందని. అయితే తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారికి తండ్రి అయిన దేవుడు పని అప్పగించాడు. ఆయన పని ఆయన చేశారు. మనల్ని కూడా దేవుడు సర్వసృష్టి చేసి తర్వాత మనల్ని చేశాడు. సమస్తమును మనం ఏమి సంపాదించుకోలేము. ఊరికే ఉండి ఆయన సృష్టించిన సృష్టి అంతా అనుభవిస్తూ తండ్రి అయిన దేవుడిని గుర్తించి కనపరిచి ఆయనకి ఇష్టంగా జీవించాలి. కానీ మనం అలాగా చేయట్లేదు. మనం ఎంతసేపు మన జీవితాలు మన పిల్లలు. అయితే పౌలు గారు ఏం చెప్తున్నా అంటే, నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమైనది, మంచి పోరాటము పోరాడుతుంది, నా పరుగు చడమైపోయినది, విశ్వాసమును కాపాడుతుంది. మనం దేవుని అంత నమ్మించి యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం నమ్మి రక్షింపబడి బాప్తిసం తీసుకొని దర్శనానందంలో ముందుకు సాగిపోవాలి. దేవుడిచ్చిన రక్షణను గట్టిగా పట్టుకోవాలి. కడవరకు విశ్వాసంలో స్థిరంగా నిలిచి పరిశుద్ధాత్మ దేవుని ఆయన రాజ్యం చేరు వరకు కూడా దేవునికి ఇష్టంగా నమ్మకంగా జీవించాలి. కానీ మనం సగంలోనే ఆ పని ఆపివేస్తున్నాం. ఎందుకంటే నాకేం కావాలి, మనకి లోపల్లో కొన్ని రోజులు ప్రార్థన చేస్తాం, ప్రభా ప్రభా అంటాం. అది ప్రభు ఇచ్చిన తర్వాత ప్రభు చేసిన కార్యాన్ని పెట్టి మళ్ళా ఈ లోకంలోనికి వెళ్ళిపోతాం. కానీ మరియా అయితే దేవుని పాదాల యొద్ద కూర్చొని ఆయన చెప్పినంతా నేర్చుకొని శ్రద్ధగా వినుచు ఆయన వెంబడిస్తూ ఉంది. కానీ మనమైతే మనకి అది కావాలి ఇది కావాలని చెప్పేసి అని చింత కలిగి ఉంటాము. కానీ మనం అలా ఉండకూడదు. ఎందుకంటే మొదట మనం ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదటి వెతికిన ఎడల మనకి ఏది కావాలో ఆయన సమస్తమును దయచేయి దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలంతోనూ పూర్ణ శక్తితోనూ ఆయన్ని ఆరాధించాలి. అయితే ప్రసంగి ఒక మాట చెప్తున్నాడు. 12వ అధ్యాయము 13వ వచనం.
అంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. అయితే ప్రసంగి గ్రంథంలో ప్రసంగి 12వ అధ్యాయం 13వ వచనంలో మానవ కోటికి ఇదే విధి ఏంటంటే అవి ఏంటంటే దేవుని యందు భయభక్తి కలిగి ఉంది ఆయన కట్టడలను అనుసరించి నడుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. మనము ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఆజ్ఞలను కట్టడలు గైకొంచు దేవుని చిత్తానుసారంగా మనం నడవాలి. రెండవది, నశించిపోయిన దాన్ని వెతికి రక్షించప్పుడు దేవుని కుమారుడు లోకానికి వచ్చాడు. ఆయన పని ఆయన కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు. ఆయన కూడా ఒక పని అప్పగించారు. ఏంటంటే నశించిపోతున్నటువంటి ఆత్మల కోసం మనం ప్రారం జరిగి ప్రార్థించాలి. నశించిపోతున్న ఆత్మలు అంటే ఎవరో పక్కన వాళ్ళు వీళ్ళు కాదండి, మన ఇంట్లో వాళ్ళే. మనందరం ఇంటికి ఒకళ్ళ ఇద్దరు ఇప్పుడు వచ్చి కూర్చున్నాం. మన ఇంట్లో నలుగురు ఉండొచ్చు, ఐదుగురు ఉండొచ్చు. వారందరూ ఎక్కడ? వారందరూ రక్షింపడలేదు. ఆ ఆత్మల కోసం మనం ప్రార్థించాలి. తల్లిగా కుటుంబంలో భర్త అయితే ఆ కుటుంబ పోషణ నిమిత్తం ఆయన కష్టపడడానికి ఆయన ఉంది. మనమైతే మన పిల్లల నిమిత్తము, మన భర్త నిమిత్తము, మన బంధువర్గ నిమిత్తము ఎవరైనా రక్షింపబడకుండా ఇంకా లోకంలోనే జీవిస్తుంటే వారందరి కోసం కూడా మనం భారం కలిగి ప్రార్థించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ తీర్మానం చేసుకుని మనందరం కూడా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. దేవుడైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. మనం కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలంటే నశించుకున్న దాన్ని వెతికి రక్షించాలని పరిశుద్ధాత్మ దేవునికి మనం ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి. బైబిల్ గ్రంథం మన చేతిలో ఉంది కానీ సరిగా కొన్ని వచనాలు కూడా మనకి అంత తగ్గే రావు. ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ ఉంది. ప్రతిదినము మనం దేవుడిని ఇష్టపడుతున్నాము, వెంబడిస్తున్నాము, మనం రక్షింపబడ్డాము అని అనుకుంటున్నాం. కానీ ప్రతి ఒక్కరు ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఎంతమంది ఎప్పుడు సురేష్ గారు చెప్తుంటారు, ఎంతమంది ధ్యానిస్తున్నారు దేవుని వాక్యాన్ని? మనకి మనమే ప్రశ్నించుకోవాలి. ఒక మనిషిని మనం ఇష్టపడుతున్నామంటే ఆ మనిషి గురించి మనం చాలా తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఒక మనిషిని ఇష్టపడుతున్నామంటే మనం గుడ్డిగా నమ్మినట్టే. కాబట్టి దేవుని వాక్యము కొంతకాలం తర్వాత బైబిల్ గ్రంథం మన చేతి నుంచి తీసివేయబడి దినాలు వస్తున్నాయి, రాబోతున్నాయి. కాబట్టి మన దగ్గర ఉన్నప్పుడే మనం దేవుని వాక్యాన్ని చదివి దేవుని గురించి తెలుసుకుని ఆయన ఆజ్ఞలు కట్టడి గైకొంచు ఆయన చిత్తానుసారంగా మనం నడిచి దేవునికి ఇష్టంగా బ్రతికి మనం ఆరోగ్యంతైనా పాపం లేకుండా పరిశుద్ధ జీవితం జీవించు దేవుని రాకడ దినంలో మనం ఎత్తబడి వారిగా ఉండినట్లు అనుదినము కూడా ప్రభు యొక్క ఆయన కృప కోసం కనిపెట్టుచు ఆయన చిత్తాన్ని మనం జరిగించేవారిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను మన పిల్లలకి వాళ్ళు ఇస్తున్నారు, మనం గద్దించైనా దేవుని వాక్యాన్ని చెప్పాలి, గద్దించైనా వారికి మంచి మాటలు చెప్పాలి. నిన్న అయితే మాకు మీటింగ్ జరిగింది, బేటీ బచావో బేటీ పడావో అని. అయితే అక్కడ చాలా విషయాలు చెప్పారు. అయితే ఇప్పుడు ఈ మాట చెప్పడానికి సందర్భం కాదేమో, అయినా చెప్తున్నాను నేను. మన పిల్లలకి మంచి చేతి అనేది తెలియచేయాలి, దేవుని కార్యాలు తెలియజేయాలి, దేవుని అంత భయభక్తులు కలిగి కూడా వారికి నేర్పించాలి. వారి కోసం మనం అనునిత్యము ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. ఈ
కుటుంబం అంతా కూడా దేవుని రాకడలో ఎత్తబడి కుటుంబంగా ఉంటున్నట్లు అనునిత్యము మనం దేవుని పాదాల యొక్క పరిశుద్ధ జీవితం కలిగి ఆయన చిత్తాన్ని తెలుసుకుంటూ మనం జీవించాలని కోరుకుంటున్నాను. ఈ సమయం ఇచ్చిన దేవునికి, సంఘ కాపరి గారికి, ప్రజలకి ప్రత్యేకంగా తెలియజేస్తూ